గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. అన్ని పత్రికల్లో కూడా ఒకటి మెయిన్ బ్యానర్ ఏంటంటే కర్ణాటక తర్వాత తమిళనాడు మధ్య ఈ కావేరీ జలాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఒక్కసారి బగ్గుమంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కావేరీ జలాల్ని తమిళనాడుకు కర్ణాటక వదిలితే ఒక్కసారిగా అక్కడ కన్నడిగులు నిరసన దిగారు. అంతేకాకుండా నిన్నైతే బెంగళూరు మొత్తం ఒక్కసారి ఉద్రిక్తంగా మారింది. బెంగళూరుతో సహా మాండ్య, మైసూరు, తన పక్కనటువంటి ఇంకో మరో 3 జిల్లాల్లో ఒక్కసారి అది హింసాత్మకంగా మారింది. దాదాపు 100 వాహనాలను నిప్పు పెట్టారు అక్కడ ఆందోళనకారులు. ఆ తర్వాత ఈ తమిళనాడు సంస్థకు సంబంధించినటువంటి బ్యాంకులు, తర్వాత ఇతర వ్యాపార సంస్థలపైన కూడా దాడి చేశారు. ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. అటు చెన్నైలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చెన్నైలో కూడా కర్ణాటక సంబంధించినటువంటి వ్యాపార సంస్థలపైన అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు దాడి చేశారు. ఒక్కసారిగా పరిస్థితి మారడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగి సిఆర్పిఎఫ్ బలగాలను పంపించింది. అయినా కూడా ఇప్పటిదాకా అయితే పరిస్థితి కంట్రోల్లోకి రాలేదు. అది ఉంది. అయితే 2 రాష్ట్రాల్లో పరిస్థితి చేదాటింది కాబట్టి కొన్ని రోజులు ఇది పరిస్థితి శాంతించే వరకు ఈ నీళ్ళ విడుదలకు ఆపేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసింది కర్ణాటక. అయితే సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. అక్కడ తాగడానికి జనం అలమటిస్తుంటే మీరు శాంతి భద్రతల సమస్య చెప్తారని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఖచ్చితంగా నీళ్ళు విడుదల చేయాల్సిందని చెప్పింది. సో దాంతో మళ్ళీసారి నిన్న రెచ్చిపోయారు అక్కడ ఆందోళనకారులు. ఇది మెయిన్ బ్యానర్ అన్ని పత్రికల్లో కూడా, అటు రీజనల్ తర్వాత నేషనల్ పేపర్లో కూడా అదే ఉంది. ఇక 2 వారు చూసినట్టయితే రాష్ట్రంలో నిన్నటి నుంచి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు రేపు కూడా భారీ వర్ష సూచన ఉంది. దాంతో నిన్న సీఎం కేసీఆర్ అధికారులతో పాలనపై అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించారు. అదొక వార్త ప్రధానంగా ఉంది. ఆ తర్వాత దసరా నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పారు. ఒక్కో నియోజకవర్గానికి 1000 ఇండ్లు కేటాయిస్తున్నట్టు కూడా నిన్న సీఎం రివ్యూ చేశారు. దానికి సంబంధించి అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి మెయిన్గా ఉన్నాయి. ఆ తర్వాత జిల్లాలకు సంబంధించి దాదాపు 25 జిల్లాలు, ఒక 2 జిల్లాలు తప్పితే 25 జిల్లాలకు సంబంధించి స్పష్టత వచ్చిందని చెప్పి అధికార వర్గం నిన్న రివ్యూలో తేల్చింది. కేవలం ప్రజాప్రతినిధుల యొక్క డిమాండ్ నుంచి కాకుండా నిఘా వర్గాల నుంచి కూడా నిఘా వర్గాల నుంచి తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తీసుకున్న తర్వాతనే ఇది ఫైనల్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అంటుంది. అదొకటి మెయిన్గా ఉంది. 15వ తేదీ నుంచి ఎంసెట్ 3 15న రిజల్ట్ వస్తుంది. తర్వాత 17 నుంచి దానికి సంబంధించిన కౌన్సిల్ స్టార్ట్ అవుతుంది ఎంసెట్ 3కి సంబంధించి. ఇవి మెయిన్గా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాల మీద మాట్లాడదాం. ముందుగా ఈ కర్ణాటకలో ఒక్కసారిగా ఎందుకు ఆందోళన వచ్చింది? ఇది సమంజసమా? దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరేం చేయాలి? కేంద్రం ఏం చేయాలి? రాష్ట్రం ఏం చేయాలి? పౌర సమాజం ఏం చేయాలి? దీన్ని మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి మహేష్ గారు మనతున్నారు. దయాకర్ రెడ్డి గారు మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు పక్క కర్ణాటక ఆనుకున్నటువంటి నియోజకవర్గం పక్కన ఉన్నారు కాబట్టి. ముఖ్యంగా మన దగ్గర తెలంగాణ మూవ్మెంట్ చూసాం మనం. ఎప్పుడు కూడా ఆందోళన ఇంతకంటే లక్షల మంది రోడ్డు మీదకి వచ్చారు కానీ ఇక్కడ చిన్న నష్టం జరిగే పరిస్థితి చూడలేదు. ఎందుకు ఒక్కసారిగా అక్కడ ఎందుకు ఈ పరిస్థితి ఒక్కసారి వచ్చింది? ఇంత హింసాత్మకంగా ఎందుకు మారింది? ఎక్కడ లోపం ఉండొచ్చు అక్కడ? ఇలా కర్ణాటకలో మీరు ఏం అడిగినా ఇస్తారు కానీ నీళ్ళు ఇవ్వమనేటువంటి ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు మొదటి నుంచి కూడా. అది ఎందుకంటే మనం ఒకసారి చూసినాం. అప్పటి ప్రణాళికా సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఎవరు మన హెగ్డే గారు ఉన్నప్పుడు కానీ ఒక రైల్వే లైన్ కోసం మొత్తం ఒక రైల్వే లైన్నే మొత్తం ఆల్మట్టి కోసం, నారాయణపూర్ కోసం రైల్వే లైన్ మొత్తాన్ని ఒక 300-400 కిలోమీటర్లు తిప్పేసినటువంటి కాదు అది. వాటర్ విషయంలో వాళ్ళు చాలా పట్టుదలగా ఉండేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. సరే, ఇటు కావేరీ జలాలు తమిళనాడు కూడా రావాలి కాబట్టి వీళ్ళ వాదన ఏంటంటే ఇది ఎప్పుడో చేసింది, అప్పుడు అన్యాయం జరిగింది మాకు వాటాలు చేసేటప్పుడు అనేటువంటిది కర్ణాటక చేసేటువంటి వాదన. తమిళనాడు అనేది మాకున్నటువంటి వాటా మాకు ఇవ్వండి అనేది వాళ్ళ వాదన. ఇది ఇప్పుడు చేసింది కాదు, ఏదో వెనకటికి చేసినటువంటి వాదన, అది అప్పుడు చేసినటువంటి అలొకేషన్ కాదు కాబట్టి ఇది కుదరదు అనేటువంటిది వాళ్ళ వాదన. ఈ యొక్క రగడ ఈరోజు చాలా రోజుల నుంచి నడుస్తూ ఉన్నాం అనుకుంటే దాదాపు సుప్రీంకోర్టులో కూడా ఒక 10-12 ఏళ్ళ పిటిషన్స్ తర్వాత 13 ఏళ్ళ తర్వాత అది తీర్పు వచ్చినట్టు కనబడుతూ ఉంది. దీన్ని ఈ పిటిషన్ వస్తే ఏ రకంగా ఉంటుంది ఈ 2 రాష్ట్రాల్లో అనేది కేంద్ర ప్రభుత్వం కానీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఊహించుకొని దీనికి సిద్ధపడేది ఉండే. ఇవ్వలేదు మా వాటా మాకు అనేది ఇప్పుడు వాళ్ళు ఉద్రిక్తంగా, ఇచ్చేది లేదని వీళ్ళు ఈ రకంగా అతి తీవ్రమైనటువంటి హింసావాదానికి దిగినారు. మనకు వస్తున్న విజువల్స్ కానీ వస్తున్న వార్తలు కానీ చాలా తక్కువనే నేను అనుకుంటా ఉన్నా. ఇటువంటి పరిస్థితి రేపు మన జిల్లాల్లో కూడా పునరావృతం అవుతుందేమో చూడండి. అవునా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే
నువ్వు పరివాహక ప్రాంతాన్ని ఒక సైడు, నీళ్లున్న ప్రాంతాన్ని ఒక సైడు తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు నాయకులు చేసినప్పుడు శాస్త్రీయంగా కొంత ప్రభుత్వాధినేతలు దాంట్లో దిగి సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయకుండా పట్టుదలకు పోయేటువంటి ప్రయత్నం చేసినప్పుడు జరిగేటువంటి ప్రమాదం ఇది ఉంది. ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్లో కూడా మన శ్రీశైలం మన నాగార్జున సాగర్ దగ్గర మోహరించుకునే పరిస్థితి వచ్చింది. సరే, పోలీసు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో ఇట్లాంటి చూసారా ఎప్పుడైనా? డిఫరెంట్ చెప్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమంలో అటువంటి ఇబ్బంది మనకు రాలేదు. కానీ కావేరీ జలం విషయంలో జరుగుతున్న వివాదం అంతకంటే పెద్ద ఇబ్బంది కదా. రాష్ట్రం విభజన జరగాల్సిందే, ఉద్యోగాలు పోయినాయి, నిధులు ఇబ్బంది చిన్నదైనా కానీ జలాల విషయంలో ఆ రాష్ట్రాలకు ఉండేటువంటి పట్టుదల అది. కర్ణాటక ముఖ్యంగా సుక్క నీరైనా కానీ విడవదు. మనకైనా రేపొద్దున అదే పరిస్థితి అని నేను చెప్తున్నా. మనకైతే ఇవాళ మనకు చేస్తున్నటువంటి మన యొక్క ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని పక్కదో పట్టిస్తున్నారా లేక అధికారులు పట్టిస్తున్నటువంటి సమస్యల వల్ల మహబూబ్ నగర్ జిల్లా లాంటి ప్రాబ్లంలో కూడా అదే అవుతుంది. అది కూడా మా దగ్గర కూడా అదే కాబోతుంది. ఆర్డీఎస్ దగ్గర చూసినాం కదా, మీరు చాలా బుద్ధిమంతులు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు అనే కాడికి వస్తారు. మనం ఆర్డీఎస్ దగ్గర ఏ రకమైన ఉద్రిక్తత వచ్చిందో చూసిరు కదా. కాబట్టి ఇవాళ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళ మధ్య కూడా అదే ప్రాబ్లం వచ్చే ప్రమాదం ఉందని నేను చెప్తా ఉన్నా. దానికంటే తెలంగాణలో కూడా ఇవాళ డెఫినెట్గా వీళ్ళు కనుక సరైన న్యాయం చేయకుండా ఈ విభజనలో కొంత తప్పు చేస్తే కనుక, ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు కొన్ని తప్పులు జరిగినాయి అనుకుంటున్నాయో, తెలుసో తెలియకనో కావాలని పెట్టినారో, మళ్ళీ అదే ఈ జిల్లాల విషయంలో కూడా చేస్తే ఖచ్చితంగా అంతకంటే దారుణంగా ఇక్కడ కూడా అయ్యే పరిస్థితి అంటున్నా. తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనుకుంటారు. తెలంగాణ వాళ్ళకి కావాల్సినప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాల్సిందే, తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది. రాష్ట్రం విషయంలో రాష్ట్రం ఖచ్చితంగా కావాలి. తప్పులు జరిగిన అనేది ఇరు రాష్ట్రాల్లో ఒప్పుకుంటున్నాం. అవి లేకుండా చేయడంలో ఫెయిల్ అయినాము. దానిలో కూడా సరిదిద్దుకోకపోతే ఇటువంటి వస్తాయి ఫ్యూచర్ లో. ఇష్యూ వేరేది, ఇష్యూ వేరైతుంది. ఎట్లయితుంది వేరే చెప్పండి. నీటి విషయంలో యుద్ధాలు జరుగుతుంటే ఇష్యూ ఏంటంటే కావేరీ జలాలు కూడా అదే ఇష్యూవే. 12-13 ఏళ్ళ ఓపికలు పట్టుకొని మళ్ళీ ఇప్పుడు కొట్లాడుకుంటున్నారు. సుప్రీంకోర్టులో ఫైట్ చేశారు, సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చాక కూడా ఈ కొట్లాట. లేకపోతే మన దగ్గర కూడా అట్లా జరగదని మనం నమ్మలేం. కాబట్టి దాన్ని కూడా సామరస్యంగా చేసుకోవాలంటే చరిత్రలో టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు వచ్చారు. శ్రీనివాస్ గారు మీరంటే చూస్తారు ఈ కర్ణాటక ఇష్యూ? ఇది చాలా దురదృష్టం అండి. నీళ్ళ గురించి అందరికీ నీళ్ళు అవసరం, వ్యవసాయం మొత్తం కూడా నీళ్ళ మీద ఆధారపడ్డటువంటి ఒక పరిస్థితి. తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు. అపెక్స్ కోర్టు ఒకసారి ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని అందరం కూడా అనుసరించి పాటించాల్సిన బాధ్యత అందరి మీద, ప్రభుత్వాల మీద ఉన్నది, పౌరుల మీద ఉన్నది. అయినప్పటికీ కూడాను రోజుకు 12,000 క్యూసెక్కుల యొక్క నీటిని విడుదల చేయాలా 20th వరకు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన దరిమిలా కర్ణాటక దాన్ని మళ్ళా రెచ్చగొడుతూ మళ్ళీ పిటిషన్ వేయడం కారణంగా, రివ్యూ పిటిషన్ వేయడం కారణంగా మళ్ళా సుప్రీంకోర్టులో రెచ్చిపోవడం జరిగింది. ఇది సరే, ప్రభుత్వాలకు ఎవరికైనా పిటిషన్ వేసేటువంటి అధికారం ఉన్నది, హక్కు ఉన్నది. ఏదైనా ఎన్ని పిటిషన్లు వేసినా కానీ కోర్టు చెప్పిన తర్వాత వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఈ విషయంలో ఇంత పెద్ద రగడ జరగడానికి ఎవరు బాధ్యులు, ప్రొవోక్ చేసింది ఎవరు, ఏ సంస్థలు, ఏ యువకులు, ఏ పార్టీ, ఇవన్నీ కూడా బయటకు వచ్చి ఇంకొకసారి ఎవరైనా కానీ చేసినట్టయితే ఏ కోసాన కూడా టాడా కన్నా పైనే తప్ప వాళ్ళు కటకటాల మధ్య ఉండాల్సిన అవసరం ఉన్నది. అసలు ప్రజల మధ్య చిచ్చు పెట్టే జై కర్ణాటక ఆర్గనైజేషన్ చేస్తుంది, బీజేపీకి అనుబంధంగా ఉంది, బీజేపీ దగ్గర ఉంది. బీజేపీ ఎందుకు? ఎవరైనా చేసినా కానీ తప్పే. ఎవరైనా కానీ చట్టం తమ చేతుల్లో తీసుకుంటే తప్పు. ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. ఒక దిక్కు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను మనం గౌరవిస్తూనే, రెండో దిక్కు ఈ విధంగా లా మన చేతుల్లో తీసుకోవడం మంచిది కాదు. రెండు వర్గాల ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఏ అంశమైనా కానీ ప్రభుత్వాలు స్పేర్ చేయొద్దు. ఇవాళ కర్ణాటక, తమిళనాడు సంబంధించి జరిగింది, రేపు ఇంకోసారి వారు చెప్పినట్టు జరగచ్చు. మనం గుర్తు చేయడం లేదు, ప్రొవోక్ చేయడం లేదు. ఇది కూడా ఉన్న అంశం. మీరు కూడా మీ ప్రాంతంలో, మా ప్రాంతంలో రెచ్చగొట్టండి అని చెప్పడం ఉద్దేశం కాదు దాన్ని. కానీ ఇవన్నీ కూడా జటిలమైనటువంటి సమస్యలు. వాటిని సామరస్యపూర్వకంగా అప్రమత్తమే రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కార దిశగా పోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రులు, తమిళనాడు ముఖ్యమంత్రి లెటర్ ద్వారా, కర్ణాటక ముఖ్యమంత్రి లెటర్ ద్వారా రిప్లైలు ఇచ్చుకోవడం కాదు. ఇమ్మీడియట్ గా దే షుడ్ టుగెదర్ సార్ట్ ఇట్ అవుట్. రైట్. మహేష్ గారు మీరే చూస్తారు, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కావేరీ నదీ జలాల వివాదం అనేది చాలా సుదీర్ఘకాలంగా జరుగుతున్నటువంటి అంశం.
దాంట్లో ధర్మాసనం ఇచ్చిన తీర్పును శిరసావిస్తూ అక్కడ ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపేవాడికి తెలుస్తుంది నొప్పేంటో. పైన ఉన్న ధర్మాసనం తీర్పు ఇవ్వగానే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మేము శిరసావిస్తూ తక్షణమే విడుదల చేస్తాము. ఇప్పటికీ దాదాపు 12-15 ఏళ్ల నుంచి ఆ వివాదం నడుస్తూ ఉంది. దానికి ఒక ముగింపు పలికినట్టుగా ధర్మాసనం ఒక ఫుల్ ఫ్లెజ్ జడ్జిమెంట్ ఇవ్వగానే మేము దాన్ని ఒబే చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ప్రకటించారు. దాని తర్వాత కొంతమంది శక్తులు దగ్గరలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ అస్థిరపరిచే కుట్రలతోని ఈ రకమైన వివాదాన్ని మొదటగా బెంగళూరులో స్టార్ట్ చేశారు. తమిళనాడులో స్టార్ట్ చేయలేదు. తమిళనాడులో బెంగళూరులో జరిగిన దానికి ప్రతిదాడులుగా తమిళనాడు రామేశ్వరంలో నిన్న జరిగిన ఘటనలను మనం చూడాల్సిన అవసరం. మాండేలే స్టార్ట్ అయింది, కావేరీ పరివాహక జిల్లా అయినట్టు మాండేలే స్టార్ట్ అయింది ఫస్ట్, తర్వాత బెంగళూరుకి వచ్చింది. అట్లా ఐ మీన్ కర్ణాటకలో స్టార్ట్ అయింది. తర్వాత ఈ వీళ్ళు ఆ తమిళనాడు బస్సుల మీద దాడులు చేయడం మొదలు పెడితే వాళ్ళు కర్ణాటక బస్సుల మీద దాడులు చేయడం, ప్రతి దాడులు చేయడం మొదలు పెట్టండి. ఈ సంస్కృతిని ఎవరు తీసుకొచ్చిండ్రు? సిద్ధరామయ్య గారు ప్రకటన చేసిన తర్వాత తెర మీదకి వచ్చిన శక్తులు ఎవరు? బీజేపీ వాళ్ళు. బీజేపీ అక్కడ రాజకీయంగా కుట్రుతోని అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని, శ్రీనివాస్ గారు ఒక్క మాట 100% విజువల్ చూస్తే తెలుస్తుంది. బీజేపీ తెర వెనుకన ఉండి ఆ పార్టీ సింపథైజర్స్ ని ప్రోత్సహించి ఈ రకమైనటువంటి ఘటనలకు దిగుతా ఉంది. సిగ్గుచేటు ఇది. మీరు ఏదైతే ఈ దేశాన్ని ఏ శాంతిని కోరుకున్నట్టుగా మీ కేంద్రంలో అక్కడ ఉన్న పరిస్థితులు చెప్తే వాళ్ళు పరిస్థితుల్లో లేరు. సో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దాన్ని అస్థిరపరచాలా? దగ్గరలో వచ్చే ఎన్నికల్లో ఇదో యడ్యూరప్ప గారు మళ్ళీ బ్యాక్ వచ్చినారు. ఆయనకున్న ఓన్ స్ట్రాటజీ ఇది, అంటే ఆయనకున్న పేటెంట్ రైట్ ఇది. అంటే అక్కడ ఏదో ఒక రకమైన ఆందోళన చేపట్టి తద్వారా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో పవర్లోకి రావడం అనేది ఆయన సాంప్రదాయం. దాన్ని దీన్ని సాకుగా వాడుకొని చేస్తా ఉన్నారు. సుప్రీంకోర్టు, నేను ఇంకో మాట కూడా అడుగుతున్నా, అక్కడ జై కర్ణాటకనో జై కన్నడనో చేసేటువంటి ఆందోళన సంఘాలకి, వాటికి మద్దతుగా ఉన్న బీజేపీ సంఘాలకి మీరు సుప్రీంకోర్టు ఈ రోజు చేసేది కర్ణాటక ప్రభుత్వం మీద పోరాటం కాదు. మీరు చేసేది సుప్రీంకోర్టు ధర్మాసన తీర్పుకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం అది. దాన్ని సుప్రీంకోర్టు కూడా నిన్న తీవ్రంగానే పరిగణించి నథింగ్ డూయింగ్, మీరు రిలీజ్ చేసి మాట్లాడండి మొత్తం అనే మాటనే వాళ్ళు చెప్పినారు. సో ఈ రకంగా రాజ్యాంగాన్ని గౌరవించే సంస్కృతి లేనటువంటి వాళ్ళు చేసే తెలంగాణ ఉద్యమం అంత గొప్పగా జరిగితే ఎంత ప్రజాస్వామ్యం, అన్ని పార్టీలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని కలిసి, విప్లవ సంఘాలు కూడా తెలంగాణ జాతలో భాగస్వామ్యమై లేదంటే ఇండివిజువల్ గా ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళు పెట్టుకుని ఉద్యమం చేశారు. కానీ ఈ రకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని కొంత చిన్న పొరపాట్లు ఎక్కడన్నా ఆందోళన జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో జరిగినటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రపంచానికి ఇప్పుడు ఈ రెండు చూసిన తర్వాత అరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు, రాయలసీమ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఔన్నత్యాన్ని కూడా వారు అర్థం చేసుకోవాల్సిన ఈ కావేరీ జల వివాదం అనేది చాలా కాలంగా జరుగుతున్నటువంటిది. మొన్న ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఏదో మేమేదో కోల్పోయినటువంటి భావనలో రైతాంగంలో వచ్చినటువంటి మా జలాశయాల్లో నీళ్ళు లేవు, మాకే తాగడానికి నీళ్ళు లేవు, కిందికి ఎట్లా వదలాలని ఒక ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అక్కడ ఉండేటువంటి డ్రాట్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ లో వారికే మాకు అవసరమైనటువంటి నీళ్ళంతలే, వాళ్ళ కోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు ఆలోచించే స్థాయిలో రైతులు లేరు. మాకు ఉండేటువంటి అవసరాలని తీర్చడానికే నీళ్ళు లేనటువంటి పరిస్థితిలో మా నీళ్లను ఇవ్వమని అడుగుతున్నది అనేటువంటి ఒక ఆవేశం, ఆగ్రహం రావడం అనేటువంటి ఒక సహజమైనటువంటి పరిణామం. అది దాని వెనుక డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలు వాటి పార్టీలకు అనుకూలంగా మలుచుకోకపోతే చేతులు ముడుచుకొని కూర్చుంటే డెఫినెట్గా అదే పని ఇలా బీజేపీ అయినా చేస్తుంది, ఇంకొకరైనా చేస్తారు, ఇంకెవరైనా చేస్తారు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి రైతుల ఆగ్రహం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మాకు నీళ్లు లేవు, మా నీళ్ళని మళ్లించకపోయేటువంటి ప్రయత్నాన్ని చేయొద్దని. ఇటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించాడు తమిళనాడు కానీ కర్ణాటకలో కానీ బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే చూస్తూ తమాషా చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉంది. ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈ నీటి జల వివాదాలకు సంబంధించి కానీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేసేటువంటి ప్రక్రియలో ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోబెట్టో మొత్తం చేసి మరి ఈ పరిస్థితిలో కోర్టుల తీర్పులు వచ్చినాయి, ప్రభుత్వాలు ఏం చేయాలనేటువంటి ఒక సిస్టాన్ని ఎవాల్వ్ చేయాల్సినటువంటి అవసరం. ఇది రేపు భవిష్యత్తులో ఇటువంటి జల
యుద్ధాలు జరుగుతుంటే ఈ గ్రామాల మధ్య ఒక గ్రామంలో చెరువు ఉంటుంది, ఇంకో గ్రామాలకు ఇరిగేషన్ ఛానల్ పోతుంది. మేము నీళ్ళు ఇవ్వమని ఆ గ్రామస్తులంతా చెరువు మీద కూర్చుంటే కింది సమస్యలు ఏమవుతాయి అనేటువంటి పరిష్కారం ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి, మ్యూచువల్ ధోరణి, ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి ధోరణి మనం డెవలప్ చేయాలి తప్ప ఒకరికి మేము అసలే ఇవ్వమనేటువంటి పద్ధతిలో ఇవాళ అనేక సందర్భాల్లో మనకు జరిగింది. ఇంతకుముందు మహేష్ చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం సందర్భంగా మనం అంతకంటే ఎక్కువ యుద్ధం చేయాలి. మనకు ఉండేటువంటి నీళ్లు మన కళ్ళ ముందు పారిపోతుండగా కూడా మనకు ఒక్క చుక్క ఇవ్వడానికి కూడా అవసరమైనటువంటి ప్రయత్నాలు అప్పుడు ఉన్నటువంటి ఎవరు చేయలేదు. చేయకపోవడంలో మనం యుద్ధం చేసినామా, న్యాయబద్ధమైనటువంటి కొట్లాట చేసి ఓ స్వపరిపాలన వస్తే దీని మీద మనం కొంత మేరకు మనం విజయం సాధించుకోవచ్చు అనేటువంటి ఒక ఔన్నత్యంతో ప్రజలు పోరాటం చేసి అలా సాధించుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా కావేరీ మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసే అధికారం ఎవరికైనా ఉంటుంది. సుప్రీంకోర్టే చెప్తుంది మీరు రివ్యూ పిటిషన్ వేసి. రేపు కాంగ్రెస్ పార్టీ పోయి బీజేపీ అధికారంలోకి వచ్చినా అక్కడ ఈ సుప్రీంకోర్టు తీర్పు 12,000 క్యూసెక్లు ఇవ్వడానికి వీల్లేదనేటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం లేదు. రివ్యూ పిటిషన్ చాలా మనం మొత్తం చరిత్రలో సందర్భాలు చూస్తే చాలా తక్కువ టైంలో అవి అడ్మిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రివ్యూ పిటిషన్లు అడ్మిట్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ. అటువంటి సందర్భంలో ఇవాళ రివ్యూ పిటిషన్ వేస్తే అదే రివ్యూ పిటిషన్ వేయడానికి హక్కు ఉంటుంది, డెఫినెట్గా వేస్తారు. కానీ దాన్ని ఒక రాజకీయం చేసి అనవసరమైనటువంటి సమస్యలు చేసి ఇవాళ ఇరు ప్రాంతాల ప్రజల మధ్య తమిళనాడు కర్ణాటక ప్రజలంటే ఒక రకమైనటువంటి వైరుధ్యాన్ని తెచ్చేటువంటి సంస్కృతి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం. రైట్. ఇది 12-13 ఏళ్ళ నుంచి జరుగుతుంది. బాగా రగులుకున్నట్టు వివాదం. ఎందుకు రగులుకుంది? పైనుంచి వాటర్ గతంలో లాగా ఫ్లో లేదు. ఆ పాయింట్ ఇక్కడ మనం గుర్తుపట్టాలి. గతంలోగా సీజనల్ వర్షాలు కానీ నీటి పారుదల కానీ చాలా తగ్గిపోయింది. దట్టు ఉన్న నీటిని ఏదో రకంగా ఆయా ప్రాంతాల్లో వాడుకునేటువంటి టెక్నాలజీలు వచ్చాయి. లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ఇవన్నీ డ్రిప్ ఇరిగేషన్స్ ఇవన్నీ వచ్చినాయి. రావడం వల్ల ఒక 10% తగ్గితే సీజనల్ వర్షాలకు దెబ్బ పడడం వల్ల ఒక 50% తగ్గింది. ఈ తగ్గినందువల్ల ఇప్పుడు అలాట్మెంట్ అయిన టీఎంసీస్ ఏవైతున్నాయో సపోజ్ పై రాష్ట్రము కింద రాష్ట్రము అన్నీ కలుపుకుంటే ఒక 1000 టీఎంసీలు అలొకేషన్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఆ 1000 టీఎంసీల్లో ఎవరికి ఎంత రావాలనేది మనకు ప్రతిపదిక లేదు. 1000 టీఎంసీల్లో వర్షాలు పడకపోతే 500 టీఎంసీలు మాత్రమే వస్తే ఏ రేషియోలో తీసుకోవాలి? 100 టీఎంసీలు మాత్రం. ఆ రేషియో లేకపోవడం వల్ల వచ్చినది ఇది ప్రభుత్వాలు ఏమైనప్పటికీ సిడబ్ల్యూసీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరున్నప్పటికీ కూడా ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలనేటువంటి ఒక వివాదానికి తెరదించే పద్ధతి ఉండాల్సింది. నీటి లభ్యత ఆ రోజుకు ఉన్నటువంటి నీటి లభ్యత కాకుండా ఈ ట్రిబ్యునల్స్ కూర్చున్నప్పుడు ఉన్నటువంటి నీటి లభ్యత మీదే డెసిషన్స్ తీసుకోగలిగారు. దానికి మార్గదర్శకాలు లేవు. దానికి మార్గదర్శకాలు ఇప్పుడైనా చేసుకోవాలని ప్రభుత్వాలు చేయాలి. అది లేకపోతే వచ్చేటువంటి ప్రమాదం ముందు తర్వాత ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా జరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే మనకు గతంలో ఒక 15-16 సంవత్సరాల కిందాక నీటిపారుదల బాగా ఉండే పరిస్థితి ఉండే. ఇప్పుడు పైవాడు ఆపుకుంటా అంటాడు, కిందోడు నేను నాకు కావాలంటాడు, నాది ఇచ్చే నువ్వు తీసుకుపో అంటాడు. ఒకటి లేదు కిందోడు నువ్వు ఆపుకో, నా 400 టీఎంసీ 3 వచ్చిన మొత్తం ఆపుకుంటే ఆపుకోగలడా? మొత్తం ఇక్కడ ఇవ్వగలమా? రెండు కావు. కాబట్టి దానికి ఒక మీడియా సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ ఈ టైంలో నేను ఇన్ సబ్మిటింగ్ దాన్ని కొనసాగింపుగానే చెప్తాను. 2 రాష్ట్రాలు మనం ఫెడరల్ స్ఫూర్తితో రాజ్యాన్ని నడుపుతున్నాం భారతదేశాన్ని. పైన ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఈ రకంగా 2 రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు మన విషయంలో చేతులు ఎత్తేసినట్టు ఇప్పుడు వాళ్ళ విషయంలో కూడా చేతులు ఎత్తేసారు. మనది కూడా కృష్ణా బోర్డు విషయంలో మీరు మాట్లాడుకొని రండి అని చేతులు ఎత్తేసిన మాట మనం విన్నాము. ఉమాభారతి కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు. సో ఆ రకంగానే ఎప్పుడైతే ఏ రకంగానైతే వివాదం ముదురుతున్నదో ఆ సందర్భంలో వాళ్ళు జోక్యం చేసుకుని ఇరు రాష్ట్ర మంత్రులను ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి ఈ సిస్టాన్ని సెటరైట్ చేయాల్సిన అవసరం జయలలిత గారు వినరా? పెద్దన్న పాత్రగా బీజేపీ పోషించి ఇద్దరిని కూర్చోబెట్టి చెప్తే సో ఖచ్చితంగా కేంద్రం యొక్క వైఫల్యం కనబడతా ఉంది. మహారాష్ట్ర గాని కట్టేటప్పుడు ఇరు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఆ రోజు చెప్పే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆ రోజు నేను ఏమంటున్నాను, ఆ రోజు మీ ప్రభుత్వం ఉన్నది, కేంద్రంలో బీజేపీ ఉన్నది. దానికి పునాది పూర్తయిన తర్వాత
దానికి పునాది రాయబడ్డది మీ ప్రభుత్వంలో. ఏం చేశారు అప్పుడు? ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఆల్మట్టి టైంలో బార్లీ 2003లో బార్లీ 2003లో కదా. 2003లో ఎవరి ప్రభుత్వం ఉన్నది? ఎట్లా మాట్లాడుతున్నారు దయాకర్ రెడ్డి గారు? 2003లో బాబు ఎవరి ప్రభుత్వం? ఎవరి ప్రభుత్వం? రోడ్ బ్యారేజ్ ఉంది, బాగా చూసుకోండి. ఇప్పుడు కూడా గదే ఉంది. దాన్ని ఏం పెద్ద పర్మిషన్ తీసుకొని ఏం కట్టలేదు. కర్ణాటక సీఎం యొక్క లెటర్ మీద భాష మీద సుప్రీంకోర్టు ఆక్షేపం తెలిపింది. ఇటువంటి భాషను మీరు వాడద్దు, ముఖ్యమంత్రిగా ఉండని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ గా కేంద్రం మీద చెప్పడం కరెక్ట్ కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అంచనా వేరే వారి యొక్క మినిస్టర్ పరమేశ్వర్ గారు అడ్మిట్ చేస్తా ఉన్నారు. మేము ఇంత పెద్ద అవుతున్నాం అయితే మేము ఊహించాలని చెప్పడం జరుగుతా ఉన్నారు. మీ యొక్క అంచనా తప్పు, ఇప్పుడు మహారాష్ట్రకి సంబంధించి, కర్ణాటకకు సంబంధించి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఎవరున్నా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నీటినన్నింటినీ కూడా ఇంతకుముందు దయాకర్ రెడ్డి బ్యారేజీల పేరు మీద అసలు మానిటరింగ్ లేకుండానే ఉన్న నీటినంతా కూడా కింద లోయర్ రిపేరియర్ రైట్స్ అన్నింటిని కూడా అంచివేసేటువంటి పద్ధతిలో వాళ్ళు నిర్మాణాలు చేసుకున్నారు. అసలు ఇవాళ ఒకవేళ వరదలు వస్తే వాళ్ళు నీటి వదలడం తప్ప సహజంగా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా అక్కడ ఉండేటువంటి రాజకీయ అనివార్యతను దృష్టిలో పెట్టుకొని ఏం చేయలేనటువంటి స్థితికి చేరుకున్నాయి. ఇక్కడ ఉండేమో కొట్లాడతారు, అక్కడ ఉండేమో ఆపమంటారు. ఎట్లా దేవిప్రసాద్ గారు రీడిజైన్ల వల్ల 1000 కోట్ల అవినీతి జరుగుతుంది, దానికి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పి కాంగ్రెస్ ముందు నుంచి అంటుంది. అది నిన్న గజ్వేల్లో కూడా వాళ్ళు ధర్నా కూడా పెట్టారు. హరీష్ రావు గారు ఏమంటారు, కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తుందని హరీష్ రావు గారు అంటారు. అంతే కదా. ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గతంలో మనం నీటిని సరైనటువంటి పద్ధతిలో సమర్థవంతంగా సమైక్య పాలనలో రకరకాల అనివార్యత స్థితితో ఆ పాలకులు చేసినటువంటి దుర్మార్గము, ఒక కాన్స్ప్రెస్ మొత్తం తెలంగాణ ప్రజల కన్నీళ్లు కొట్టిరు తప్ప ఎన్నో నీళ్ళు ఇవ్వాలనేటువంటి తపన జరగలేదు. ఈ తపనను నేపథ్యంలో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఇలా ప్రాజెక్టుల నిర్మాణం చేసుకుంటామంటే ప్రతి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక వివాదంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా మల్లన్న సాగర్ విషయంలో కానీ, తుమ్మిడిహట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ గతంలో ప్రారంభించబడిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా, ఏ ప్రాజెక్ట్ అంటే అవినీతి అంటుండు 0.5% ఉన్నటువంటి సర్వేకి ఇచ్చేటువంటి గతంలో ఉన్నటువంటి 3.5ను మేము ఇలా 0.5కు తగ్గించినాం సర్వేకు సంబంధించి. ఇలా ల్యాండ్ ఎక్వేషన్ పేరు మీద వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండ్రని ఇలా మొత్తంగా కూడా మాట్లాడుతున్నదంతా కూడా అవాస్తవాల బేస్ మీద తప్ప ఎక్కడ కూడా ఇలా మొత్తం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అవినీతి జరిగిందంటే ఏం అవినీతి జరిగింది చెప్పి బహిరంగ వేదిక మీదకి వచ్చి చర్చకు మేము సిద్ధమైన చెప్తా ఉన్నాం. ఏం అవినీతి జరిగిందని మాట్లాడతాం. గతంలో జరిగినటువంటి మీ ప్రాజెక్టులన్నీ కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం నాశనమవుడు మిగతా ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసేది తప్ప ఎన్నడన్నా ఈ ప్రాంత సోయితో ఈ పార్టీలు మాట్లాడినా ఇలా మాట్లాడుతున్నటువంటి తరుణంలో దాన్ని ప్రాజెక్టు రకరకాల సమస్యలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ తీసుకొస్తారు. రైట్, మీరు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? బీజేపీ ఎట్లా చూస్తుంది? ఏదైనా కానీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో అందరూ కూడా ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా సమర్థించాల్సిన విషయం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిదానికి కోర్టు యొక్క ఇంటర్వెన్షన్, కోర్టులు కూడా తప్పుపట్టే పరిస్థితి రాణిస్తున్నాయి ప్రభుత్వం. ఆ అవకాశం ఇవ్వద్దు. ఇవాళ ఒక దిక్కు యాక్ట్లు కేంద్రం ద్వారా ఉన్నటువంటి యాక్ట్లు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పరిస్థితుల మీదకెళ్ళి స్పీడ్ డిస్పోజల్ కోసం జీవోలు తీసుకురావడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవాళ కేంద్రం యాక్ట్ లో కూడా ఉంది అనుకూలంగా మీరు జీవోలు చేయండి. కానీ రాష్ట్రాల్లో తెచ్చిండ్రు దానికన్నా బెటర్ ఆఫర్ మీ దగ్గర శక్తి ఉంటే, మీ దగ్గర పరిస్థితులు ఉంటే మీరు తీసుకురావచ్చు, చట్టాలు తీసుకురావచ్చు, చేయొచ్చు అని చెప్పి. కానీ ఆ రకంగా కాకుండా R&R యొక్క R&R గురించి ఆలోచన కారణంగా ప్రజలందరూ కూడా కోర్టుకు వెళ్తా ఉన్నారు. ఒక సింపుల్ సిటిజన్ నిమ్స్ మీద పోయితే స్టే వచ్చింది. అది ఎంత పెద్ద పరిణామం అది చెప్పండి. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినప్పుడు కూడా ఆ చిన్న లొసుగుల కారణంగా స్టేలు ఇస్తుందంటే అక్కడెక్కడో చట్టాల్లో లేకుంటే న్యాయపరంగా అన్యాయం జరుగుతున్న విషయాన్ని కోర్టు సైతం గుర్తిస్తా ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏ కోశాన కూడా ప్రభుత్వాలు అవకాశం ఇవ్వద్దు. ప్రజలు ఫైనల్ గా ప్రజల యొక్క భాగం గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ప్రజల్ని పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవాలి.
మల్లన్న సాగర్ విషయంలో 2 యాంగిల్స్. ఒకటేమో భూసేకరణ విషయంలో వచ్చినటువంటి స్తంభన. భూసేకరణ విషయంలో ఈరోజు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రేటుకు 4 రెట్లు ఇవ్వమని ఒకటి, లేదు అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూకు 4 రెట్లు అనే దాంట్లో కన్ఫ్యూజన్ కాంట్రవర్సీ ఉంది. దాన్ని సామరస్యంగా వయా మీడియాగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 2వ యాంగిల్ అంటే ఇన్ని వేల ఎకరాలు ముంచి అక్కడ కట్టాల్సిన అవసరం లేదు అనేటువంటిది ఒక వాదన. జేఏసీ కానీ నిపుణులు కానీ ఇతర పార్టీలు కానీ చేస్తున్నటువంటి వాదన. దాని విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేసి ఉండాల్సింది. అన్న కూడా సర్వే, మీరు సర్వే అంటే ఈ యొక్క కెనాల్స్ వీటి సర్వేకి చాలా తగ్గించామన్నా మీరు అన్నది కాదు. 3.5 పెట్టిండ్రు, 3.5 పెట్టి మొత్తం నొక్కేసిండ్రు. ఏది ఉన్నారు 3.5% సర్వేకు అప్పుడున్న మొత్తం 40,000 కోట్లకు 3.5% పెట్టి విపరీతమైన దోపకాలు చేసిండ్రు. దాన్ని ఇలా మేము ఇప్పుడు అవినీతి అంటే నేను చెప్తున్నా 3.5 నుంచి 5.5% తగ్గించడం అవినీతి అని అడుగుతున్నాను. ఇప్పుడు సర్వే పెట్టినప్పుడు ఈనాటి ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఆనాడు దాని మంత్రివర్గంలోనే ఉన్నాడు. ఏ ఇరిగేషన్ మినిస్టర్? హరీష్ ఉన్నాడు మంత్రి. ఎప్పుడున్నాడు మంత్రి? ఉన్నాడు కదా. ఎప్పుడున్నాడు? ఆయన మంత్రి ఎక్కడున్నాడు? ప్రభుత్వంలో ఉన్నాడు కదన్నా. ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి 6 నెలల కాలంలో మంత్రి పదవిలో ఉన్నప్పుడు అనేక సమస్యల మీద వివాదాలు వచ్చిన తర్వాత పార్టీ మాకు ఆమోదం లేదు. ఈ వివాదం కూడా ఒక కారణం అయితే కావచ్చు, కాదంటలేను కానీ ఉన్నాడు. తగ్గించడమంటే దాంట్లో పెట్టినటువన్నీ కూడా మాస్ పెట్టినారు. మరి ఆ పెట్టినాక మిగిలినట్టు వీళ్ళు చేస్తున్నారు కాబట్టి తగ్గిందేమో తెలీదు. సరే తగ్గిస్తే సంతోషం. మన గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడ తగ్గించారు ఇలా కనపడుతుంది కదా. పాలమూరు రంగారెడ్డి పోతున్న పథకానికి 19,000 కోట్ల 26, 26, 50 దాకా పెరుగుతూనే పోతుంది. నీకు తుమ్మిడి దానిల విషయంలో కూడా కాళేశ్వరంలో కూడా అంచనాలకు మించి పెరుగుతా పోతా ఉన్నాయి. ఒకవైపు అయితే కూడా ఇక్కడ మాత్రం తగ్గించడం ఎక్కడ పెరుగుతుంది? ఎక్కడ పెరుగుతుంది? స్టెబిలైజేషన్ అవుతుంది అంటున్నారు అంతే. అన్ని ప్రాజెక్టులు ఎండిపోయే స్థితి ఉన్నది. వల్ల వచ్చేటువంటి ఈ ఇబ్బందులు, ఇటువంటి ఇబ్బందులు జిల్లాల తర్వాత కూడా మా జిల్లాలో కూడా రాబోతాయని చెప్తున్నా. జాగ్రత్త స్మూత్గా తప్పించేస్తున్నారు. మీరు చాలా పెద్ద ఇబ్బందులు చింతకుండా ఆత్మకూరు ఒకవైపుగా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. హరీష్ రావు గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబు డైరెక్షన్ లో కాంగ్రెస్ యాక్షన్ చేయటం కాదు, టిఆర్ఎస్ బాబు డైరెక్షన్ లో మూవ్ అవుతున్నది. బాబుకు పట్టిన గతే మీకు పడుతుంది అని చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం. ఏ విషయంలో పర్వాలేదు. నాడు బషీర్బాగ్ లో రైతుల మీద కార్పులు జరిపిన నేపథ్యం ఏదైతే ఉందో, ఈ రోజు మల్లన్న సాగర్ లో పోలీస్ పహారాలు, తుపాకీ పహారాల్లో లాఠీ చార్జీలు జులిపించి 160 తుపాకీ అనరా ఏమంటారు? ఏమంటారు? ఆగండి సార్, 163 మంది గాయాల పాలైన మాట వాస్తవము. మీరు జూలై 24 రోజున దాడి చేసి గ్రామస్తుల మీద, వేములఘాట్ గ్రామస్తుల మీద దాడి చేసిన మాట వాస్తవం. ప్రజాస్వామ్యంలో సంగప్ప గారు ఒక మారుమూల గ్రామంలో 50 రోజుల పాటు 144 సెక్షన్ 144 నిబంధన అంటే నలుగురు గుమిగూడొద్దు, గుమిగూడితే అరెస్ట్ చేస్తారు. వ్యవసాయం చేసుకుంటున్నారు. సంగప్ప గారు వారు వాస్తవాలు చెప్పనిస్తలేరు. తాత్కాలికంగా నిన్న వచ్చిన రైతులు చెప్తుంటే మీరు టీవీలలో చూస్తుంటే మీకు అర్థమయ్యేది వేరే విషయం లేదు. కానీ అక్కడ తాత్కాలిక పోలీస్ స్టేషన్ నిర్మాణం చేసిండ్రు, ఒక జీపు, ఒక ఎస్ఐని అపాయింట్ చేసిండ్రు. అత్యవసర నేపథ్యంలో మహబూబ్నగర్ లో పనిచేస్తున్న ఒక సిఐని అక్కడ పోస్టింగ్ చేసిర్రు. అక్కడ రోజు పెట్రోలింగ్ చేస్తుంటారు. అంటే ఈ గ్రామస్తుల్ని ఎవరినైనా కలుస్తున్నారా? వీళ్ళు బయటకు పోతున్నారా? గ్రామానికి పిల్లనిచ్చినోడు కూడా ఆధార్ కార్డు పడపోయి పలానోడు మా చుట్టమంటే పంపిస్తున్నారు. ఇంకో మాట, మేము ఎక్కువ దూరం ఆలోచించొద్దు. మేము ఎవడన్నా చచ్చిపోతే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించాలి, అంటే ఇబ్బందుల పాలైతే వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించాలి. మేము మల్లన్న సాగర్ పోతామంటే మాకు పర్మిషన్ ఇవ్వకపోతే కదా మేము నిన్న గజ్వేల్లో మీటింగ్ పెట్టుకున్నది. అంటే ప్రతిపక్ష పార్టీగా మేము కనీసం గ్రామ
అదే point, ఆ point చెప్పండి. స్వేచ్ఛ లేకపోతే ఇంక గ్రామాల్లో ఇదే రాజభవన్ ప్రజలు 140% పెట్టారంట. గ్రామాలకు రానివ్వలేదు మీరు మీ టీం హైకోర్టును కూడా తప్పుపడుతున్నారు. మేము ఒకటే రండి. పోదాం. నేను ఏమంటున్నా ఎక్కడ నిర్బంధ ఆజ్ఞలు లేవు. చూడండి. ఇప్పుడు అక్కడ గ్రామాల్లో స్వేచ్ఛగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ నిత్య జీవనం తప్పని కొనసాగుతా ఉంది. రూపాయలు ఎవ్వరు కూడా నిర్బంధ స్థాయిలో లేరు. వాళ్ళ దెబ్బలు ఇంకా మానలేదు, వాళ్ళ గాయాలు ఇంకా మీరు చేసిన గాయాలు ఇవాళ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తామంటే ఆ భూములను అడ్డుకొని ఇలా గాయాలు చేస్తున్నది మీరు. వాళ్ళకేం గాయాలు అయితే లేవు, మీరు పోయి గాయాలు చేస్తున్నారు. ఇలా ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసి చట్టాలకు సంబంధించినటువంటి అనవసరమైన సమస్యలు సృష్టించి ప్రభుత్వం 2013 ఈ రకమైన కార్యక్రమాలు చేసి ప్రాజెక్టులను పక్కకు తప్పించే ఆలోచన హైకోర్టును కూడా తప్పుదో పట్టిస్తున్నారు. స్వేచ్ఛగా జరగనిస్తున్నాం సార్ భూమి సేకరణ అని చెప్పి హైకోర్టుకు అఫిడవిట్ ఇస్తారు. రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. 5,600 ఎకరాలు వేములగట్లో ఉంటే 360 ఎకరాలు అది కూడా తాగుబోతులను మన దాదాపు 360 ఎకరాలు కట్టుబడి ఉందా? 300 వేములగట్లో వాయిస్ వినబడతా ఏంది తగదు. ఏమంటున్నా నిన్న తాగుబోతులు అనేటువంటి మాటని రైతులకు ఉపయోగించడం సరైనది కాదు. చెప్పని మీ దగ్గరకు వచ్చిన పూర్తిగా అక్కడికి వచ్చిన రైతులు మాట్లాడిన మాట నేను ఉటంకిస్తున్నా అంతే. వాళ్ళే చెప్పారు. వేరే మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు కలుద్దాం మళ్ళీ. స్టేట్